ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇక ఇవాళ మధ్యాహ్నం 3:30 ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. బీజేపీ పెద్దలతో ఆయన సమావేశం కానున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ అక్కడ మహాయుతి కూటమి విజయం సాధించడంతో ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా కలిసేందుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయానికి అభినందనలు తెలిపి అనంతరం రాష్ట్ర సమస్యల గురించి పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జరిగే రాజకీయ పరిణామాలతో పాటుగా పలు అభివృద్ధి పనులపైన కూడా బీజేపీ కేంద్ర నాయకత్వంతో పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇవాళ అయితే ఢిల్లీ వెళ్లారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ప్రధానంగా కూడా ఆ బీజేపీ పెద్దలతో కూడా మంత్రాలు చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన 2 రోజుల పాటు కూడా ప్రచారం నిర్వహించారు బీజేపీ పెద్దల సహకారంతో. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ప్రచారం చేశారో ప్రచారం చేసిన ప్రతి ఒక్క చోట కూడా ఆ బీజేపీ 100% స్ట్రైక్ రేట్తో కూడా గెలవడం జరిగింది. ఏపీలో ఎట్లయితే 21 స్థానాల్లో జనసేన 100 స్ట్రైక్ రేట్తో గెలిచిందో అదే తరహాలో కూడా మహారాష్ట్రలో కూడా గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో మహాయతి కూటమి ఇప్పటికే విజయం సాధించినటువంటి నేపథ్యంలో దానికి అభినందనలు తెలియజేయడానికి కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అయితే మరికొద్దిసేపట్లోనే కొంతమంది పెద్దలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం అయితే ప్రధానంగా కూడా కనపడుతుంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారానికి ముందు అమిత్ షాని పవన్ కళ్యాణ్ కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసి అమిత్ షాతో మాట్లాడిన తర్వాత మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ విజయం వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అవుతారు. ఆ తర్వాత అభినందనలు కూడా తెలియజేస్తారు. అయితే దానికి తోడుగా ఇప్పటికే శీతాకాల సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. దానికి తోడుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా పవన్ కళ్యాణ్ అయితే కేంద్ర పెద్దలతో చర్చించే అవకాశం కనపడతా ఉంది. ప్రధానంగా ఆదాని అంశం, ఎందుకంటే ఇప్పటికే ఆదాని అంశానికి సంబంధించి విద్యుత్ ఒప్పందాల్లో జగన్మోహన్ రెడ్డికి, గత సీఎం జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్టుగా ఇప్పటికే అమెరికాలో ఒక కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ అంశంపై కూడా ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనపడతా ఉంది. ఈ అంశంపై కూడా అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చర్చించేదానికే ఢిల్లీ వెళ్ళినట్లుగా ప్రధానంగా అన్ని వర్గాల్లో అయితే చర్చ నడుస్తా ఉంది. దానికి తోడుగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి కేంద్రం అందించేటువంటి సహకార అంశాలపై కూడా పవన్ కళ్యాణ్ కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ తన సొంత మనిషి వ్యక్తిగా కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఉపయోగించుకున్నారు, అక్కడ విజయం సాధించారు. అదే తరహాలో మిగతా రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా పవన్ కళ్యాణ్ వాళ్ళైతే ఉపయోగించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో కీలక చర్చలు కూడా చేసే అవకాశం కనపడతా ఉంది. మరి ఒక పక్క పార్లమెంటు సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం పవన్ కళ్యాణ్కి కలిసే అవకాశం అయితే కనపడట్లేదు. అమిత్ షాతో పాటు మరికొంతమంది పెద్దల్ని కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధి దిశ వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంది. దానికి తోడుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా అంశాలు ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నటువంటి అంశం, దానికి తోడుగా ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారో, వ్యక్తిగతంగా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తా ఉన్నారో దానిపై ఇప్పటికే అరెస్టులు చేస్తున్నటువంటి నేపథ్యంలో దానిపై కూడా పవన్ కళ్యాణ్ అయితే అక్కడ ఉన్నటువంటి బీజేపీ పెద్దలకైతే వివరించే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రాష్ట్ర చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ పై మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి పవన్ కళ్యాణ్ అక్కడ ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత మరి రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు, మరి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఏం మాట్లాడారు అనే అంశం మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పే అవకాశం అయితే కనబడతా ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.